దేశ రాజకీయాల్లో రోజొక కొత్త పరిణామం. ఇప్పుడు మహారాష్ట్రలో కొత్త పరిణామం. ఇప్పటికే శివసేన పార్టీ 2గా చీలిపోయిన విషయం మీకు గుర్తుంది గదా! ఉద్ధవ్ ఠాకరే నుంచి శివసేన పార్టీని షిండే లాగేసుకున్నాడు. అఫీషియల్ శివసేన ఇప్పుడు షిండేదే టెక్నికల్‌గా జూసినప్పుడు. అఫీషియల్ ఆ పార్టీ సింబల్ గూడా షిండే దగ్గరే ఉంది. షిండే ఆ పార్టీని లాగేసుకోవటం, మహారాష్ట్రకి ముఖ్యమంత్రి కావటం, మళ్ళీ ఎన్నికలకెళ్ళి షిండేతో కలిసి బీజేపీయే గెలవటం. సరే ఇప్పుడు షిండే ముఖ్యమంత్రిగా లేడనుకోండి. బీజేపీ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ చూపించాడు. ఉద్ధవ్ ఠాకరే శివసేనకు 9 మంది ఎంపీలు గెలిపించారు ప్రజలు. ఈ 9 మంది ఎంపీల్లో కూడా మళ్ళీ ఎంపీని లాగేసుకోవడానికి షిండే ప్రయత్నం చేస్తున్నాడట. ఈ ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించినటువంటి 9 మంది ఎంపీల్లో 6 ఎంపీలు ఆల్రెడీ షిండేతో టచ్‌లో ఉన్నారట. ఇంకొక ఎంపీ గనక కలిస్తే 7 ఎంపీలు షిండే పార్టీలో విలీనం అవుతారు. ఇప్పుడు విలీనం కావాలంటే 2/3 కావాలి. 9 మందిలో 2/3 అంటే 7. 7 ఎంపీలు గనక అవుతే వాళ్ళంతా షిండే పార్టీలో విలీనం అయ్యి ఎన్‌డీఏ కూటమిలో చేరిపోతారు. ఆల్రెడీ షిండే ఎన్‌డీఏ కూటమిలో ఉన్నాడు కదా! షిండే పార్టీ. కాబట్టి అంటే ఇప్పటికి 6 టచ్‌లోకొచ్చారట. ఇంకొకళ్ళు గనక టచ్‌లోకొచ్చేస్తే విలీనం అవుతారు. విలీనం ఎందుకు అంటే విలీనం కాకుండా 6 జాయిన్ అయ్యారనుకోండి. ఈ 6 మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంటది. అనర్హత వేటుని తప్పించుకోవడానికి విలీనం అనేటువంటి దాన్ని వాడుకుంటున్నారు. రాజ్యాంగం కల్పించిన అవకాశం. ఒక పార్టీ నుంచి 2/3 ఎంపీలు గనక వేరే పార్టీలోకెళ్తే దాన్ని మెర్జ్ కింద చూస్తారు. పార్టీలో చేరటం కింద కాదు. మెర్జ్ విలీనం అయిపోయినట్టు. అప్పుడు ఇక శివసేన ఉద్ధవ్ ఠాకరే పార్టీకి మిగిలేది ఒకళ్ళో ఇద్దరో ఎంపీలు మిగులుతారు. 7 పోతే ఇంకిద్దరు మిగులుతారు. అది పరిస్థితి. రాజకీయాలు అట్ట నడుస్తున్నాయి. ఎనకాలంతా బీజేపీ గేమ్ నడిపిస్తుంది. ఇదంతా ఎందుకు నడిపిస్తుందంటే పార్లమెంట్‌లో ఎన్‌డీఏ బలాన్ని పెంచుకోవడం కోసం, బీజేపీ బలాన్ని పెంచుకోవడం కోసం.